హాయ్ హలో అండి. నేనిప్పుడు పచ్చిమిరపకాయలతో పచ్చడి చూపిస్తున్నాను. బియ్యపు రవ్వ ఉప్మాలోకి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండు నానబెట్టుకున్నామంటే ఇంక చాలా ఈజీ ప్రాసెస్. కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. నేను ఇక్కడ ఒక 6-7 కాయలు తీసుకున్నాను, కట్ చేసుకున్నాను మధ్యకి, పెద్ద కాయలు. కల్లుప్పు సరిపడినంత. ఆనియన్స్ నేను ఇక్కడ మిక్సీలో వేయటానికి కొన్ని తీసుకున్నాను, కొన్ని ముక్కలుగా ఉంచాను, లాస్ట్లో కలిపేస్తాను. ఈ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత నానబెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు నానింది. మనం ఫస్ట్ ఆ చింతపండు కూడా వేసేసి పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు కొంచెం కచ్చా పచ్చాగా రన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా రన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసి రన్ చేసేద్దాము. ఇదిగోండి కొంచెం మరీ పేస్ట్లా కాకుండా ఇలా కచ్చపచ్చగా రన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం మిగిలిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఊరికే ఒక్క రన్ చేద్దాము. ఇదిగోండి ఒక్కసారి ఇలా తిప్పేసాను, ముక్కలన్నీ కలుస్తాయి. ఇప్పుడు ఇది మనం బౌల్లోకి తీసి తాలింపు పెట్టుకుందాము. ఇదిగోండి తాలింపుకి నేను బాండీ పెట్టేసుకున్నాను చిన్నది. మనకి పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవి వేసేసుకొని తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు వేగాక కరివేపాకు కూడా వేసేద్దాము. తాలింపు గింజలు వేగినాయండి, కరివేపాకు వేసేస్తాము. ఇదిగోండి వేగింది కదా తాలింపు, ఇది మొత్తం పచ్చడిలో వేసేసుకున్నాము. పచ్చడి రెడీ అయిపోయిందండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా పుల్లగా, కారంగా, ఉల్లిపాయ ముక్కలు తగులుతూ, పప్పులు తగులుతూ భలే ఉంటుంది టేస్ట్. ఇది నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఉప్మాలోకి, బియ్యపు రవ్వ ఉప్మాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.